బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇవాళ విద్యార్థి లోకం CA అని కాదు, MBA అని కాదు, ఇంజనీరింగ్ అని కాదు, ఏ రంగంలోనైనా ఎలా ఉంది అంటే రిజల్ట్ రాగానే ఏమవుతుందో తెలియదు. మర్నాడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినా కంగారే, ప్రభుత్వానికి తల్లిదండ్రులకు కూడా. ఏ ఫలితాలు వచ్చినా కంగారే. అనుకున్న ర్యాంకు రాకపోయినా, అనుకున్న మార్కులు రాకపోయినా, అనుకున్న ఉద్యోగం రాకపోయినా, లేదా ప్రేమలో అనుకున్న అమ్మాయి ప్రేమించకపోయినా, అనుకున్న అబ్బాయి ప్రేమించకపోయినా వెంటనే చచ్చిపోవడం ఇంకో మార్గం లేదు ఇంకా. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడో అవధానంలో అడిగితే చెప్పాను, ఒక చేప దొరకకుండిన ఇక బ్రతుకే వ్యర్థమనునే ఏ జాలరియున్. ఒక చేప దొరకకుండిన ఇక బ్రతుకే వ్యర్థమనునే ఏ జాలరియున్. ఒక పరీక్ష దప్పిన సుఖవిత్వము జీవితము శూన్యం బగునే. జాలరి చేపలు పడతాడండి. చెరువుకి కానీ, నదికి కానీ, సముద్రానికి కానీ వెళ్ళి చూడండి, వల విసురుతాడు. అనుకున్నట్టు చేపలు పడతాయా? కొన్ని పడతాయి, కొన్ని పడవు. ఓసారి పెద్ద చేప పడుతుంది, ఇంకా మళ్ళీ 4 రోజులు వెళ్ళక్కర్లేదన్నట్టుగా. ఓసారి ఎంత చేసినా ఏవో మాకు గోదావరి జిల్లాలో అంటూ ఉంటే పెత్తపరికలు ఏవో అంటారు, ఏవో పేర్లు ఉన్నాయి, పెత్తపరి ఇంత ఉంటాయి, అవి పడతాయి. వీడి బతుకు పాడైపోయి ఏమీ రాదు వాటికి. అదే పులస అంటారు. మీకు ఇవన్నీ ఎలాగో తెలుసు అనుకోండి, పత్రికల్లో చదివాను. పులస అంటారు. పులస వస్తే అయిపోయినట్టే, మొత్తం ఆదాని అయిపోతాడు, ఒకసారి అంబానీ అయిపోతాడు. మరి ఆయనేం ఊహించరండి, వేస్తాడు. వలలో చేప పడకపోయినంత మాత్రాన, అనుకున్న చేప పడకపోయినంత మాత్రాన జాలరెవరు ఆత్మహత్య చేసుకోవట్లేదే. ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదవలేదే, ఆయన CA కోచింగ్కి వెళ్ళలేదే, ఆయన ఇంజనీరింగ్ కోచింగ్కి వెళ్ళలేదే. బట్ జీవితం అనే పరీక్షలో నెగ్గిన జాలర కంటే మనం ఏ రకంగా గొప్పవాళ్ళమండి ఆత్మహత్య చేసుకుంటున్నామంటే. అనుకున్నది రాకపోతే చెప్పేసుకుంటావా నువ్వే. హత్య చేయడం కంటే చాలా తేలికైన పని ఆత్మహత్య చేసుకోవడం. హత్య చేయాలంటే దానికి చాలా ధైర్యం కావాలి. ఒక కత్తి ఉండాలి ముందు, అన్నిటికంటే బాగా నూరాలి, దాన్ని పట్టుకోవాలి, దానికి ఒక పెద్ద రెక్కి వేయాలి, పెద్ద ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి, పత్రికల్లో చదివా. ఈయన ఎక్కడో చేసే ఉంటారని రాసేయకండి పత్రికల వారు, ఎంత అనుభవంతో చెప్పారో. ఏం లేదు, పత్రికల్లో అన్నీ వస్తున్నాయి. 7 రూపాయలు పెట్టి పేపర్ కొంటే మొత్తం సప్తద్వీపాలు చూపిస్తున్నారు. మన అదృష్టం అన్నీ వస్తాయి. ఈ హత్యకి ఎలా ప్లానింగ్ జరిగిందంటే నేను ఇస్తాడు కింద, అది చెబితే తెలుస్తుంది. కత్తి ఉండాలి, దాన్ని నూరాలి, పక్కన తోడు ఉండాలి, ఆ ఇంటికి వెళ్ళి రెక్కి వేయాలి, మోటార్ సైకిల్ వేసుకుని 6 సార్లు తిరగాలి, వాడు ఎప్పుడు బయటకు వస్తాడో, ఎప్పుడు లోపలికి వెడతాడో చూడాలి, ఎంత గొడవ చేయాలండి. ఆత్మహత్యకి హడావుడు ఏమీ లేదు. సీలింగ్ ఫ్యాను, 3 కుర్చీలు, మంచం ఉంటే చాలు. నాకు ఈ మధ్య తెలిసింది, గుంటూరు నుంచి 3 కుర్చీలు ఉండాలి, 1 కుర్చీ సరిపోతుంది. మంచం మీద 3 కుర్చీలు వేశారు, పైన ఫ్యాన్ వేసారు, వెళ్ళిపోయారు. సరిగ్గా సరిపోవాలి, 3 కుర్చీలు ఉండాలన్నమాట. అంటే చచ్చిపోవాలంటే ఏముంది, బెడ్రూమ్ ఎలాగో ఉంది, మంచం ఉంది, 3 కుర్చీలు అక్కడ పెట్టుకుంటే ఫ్యాన్ ఎలాగో ఉంది, పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, సులువు. ఇందుకోసమైనా జీవితం భగవంతుడు ఇచ్చింది. 3 కుర్చీలు ఫ్యాన్కి అంకితం చేయడానిక. బతికి నువ్వేమిటో నువ్వు నిరూపించుకోవాలి, కానీ చనిపోవడం ఏంటండి. అది ఒక చేప దొరకనంత మాత్రాన ఏ జాలరి ఆత్మహత్య చేసుకోవడం లేదే. ఒక్కసారి పరీక్ష పోతే మనం ఎలా చేసుకుంటామండి. ఇంకో పరీక్షలు లేవు. ఆయన పరీక్ష జీవితంలో అంత గొప్పదా? ఇది కాకపోతే ఇంకోసారి రాస్తాం, ఇంకోసారి ఫెయిల్ అవుతాం, ఇంకోసారి పాస్ అవుతాం. జీవితం అనే పరీక్షలో నెగ్గడం ముఖ్యం. కానీ ఈ మామూలు పరీక్షలు ఇవెంతసేపు అండి. దీని గురించి ఎవ్వరు అటువంటి ఆలోచనకి పోకూడదు. పైగా మన సంప్రదాయ సాహిత్యంలో ఏ ఒక్క పద్యం విన్నా మనం అటువంటి పని చెయ్యం. ఉరివే యజుతువా ఉయ్యాలలో నుండి తల్లి నేర్పిన మనోధైర్యమునకు. భారతీయ విద్యార్థులు, తెలుగు విద్యార్థులకి ఆత్మహత్య ఆలోచన వచ్చిందంటే ఈ మాట గుర్తు చేసుకోండి, మీరు ఆ ప్రయత్నం విరమించుకుంటారు. ఉరివే యజుతువా ఉయ్యాలలో నుండి తల్లి నేర్పిన మనోధైర్యమునకు. మృత్యువందింతువా ఏండ్లు పోరాడిన జాతి నేతల యశశ్చంద్రికలకు. మృత్యువందింతువా ఏండ్లు పోరాడిన జాతి నేతల యశశ్చంద్రికలకు. చావు లిఖింతువా సంప్రదాయ సుగంధ బంధురాంధ్ర కవీంద్ర పద్యమునకు. విషపాత్రనిత్తువా వేద వేదాంత సచ్చాస్త్ర పురాణాది శస్త్రములకు. ఒక పరీక్ష తప్పిన ఓ చదువరి, ఒక పరీక్ష తప్పిన ఓ చదువరి. ఉరికి సిద్ధము కాకుము గురికి సిద్ధపడుము. ఒక పరీక్ష తప్పిన ఓ చదువరి, ఉరికి
సిద్ధము కాకుము, గురికి సిద్ధపడము పడగొట్టుదాక వెంకడుగులేదు. సకనముండిన చాలు, సకనముండిన చాలు, నిశ్చయము జయము. ఈ దేశంలో ఉయ్యాల నుంచే తల్లి పిల్లలకి మనోధైర్యాన్ని నేర్పుతోంది. ఉయ్యాల్లో పాడే జోలపాట్లో కూడా జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. నువ్వు రాముడివి, నువ్వు కృష్ణుడివి, నువ్వు గోవిందుడివి, నువ్వు ఆనంద స్వరూపానివి అని చెబుతోంది నిన్న మొన్నటి వరకు తల్లి. ఇవాళ ఆ దౌర్భాగ్యం పట్టిందా? ఆ పాటలు పాడేవాళ్ళు లేరు. దానికి ఒక క్యాసెట్ పెడతారు అవసరమైతే అక్కడ. వెంటనే శిశువుకి నేను రాముంట, నేను కృష్ణుడు ఈ మాటలు పడిపోయే మనసులో తాను ఎలా బతకాలో అర్థమైపోయింది. అంతేకాదు, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా, అమృతోత్సవాలు జరుపుతున్న సందర్భంగా మనం నేర్చుకోవాలి. ఎంతమంది మహానాయకులు 20 ఏళ్ల వయస్సులో చచ్చిపోయారండి దేశం కోసం. భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు 21 ఏళ్ల వయస్సమ్మ, 21 ఏళ్ల వయస్సు ముగ్గురిది. తమిళనాడు మహారాణి వేలు, రాణి వేలు అంటారు. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి చివరికి వాళ్ళ చేతిలో ద్రోహుల కారణంగా పట్టుబడితే వాళ్ళకి దొరకద్దు అని కాల్చుకుని చచ్చిపోయిందమ్మా. కాల్చుకుని చచ్చిపోయింది. ఏం ఆశించలేదు ఏ పదవుల్ని, ఏ పీఠాలని. సైమన్ కమిషన్ వాళ్ళు ఎదురొస్తే మన ఆంధ్ర గడ్డలో ప్రకాశం జిల్లాలో పుట్టినటువంటి ప్రకాశం పంతులు చండతరొజ్జమమ్ము దిగజర్చగ సైమను నాయకత్వమందుండిన సంగమం పగ మహోద్యమకారులు ఎదిర్చిరి అందునొక్కండు అతడు ఆంధ్రకేశరి ప్రకాశము పంతులు గర్జ చేసి రారండుర కాల్చుకొండని ఉరమ్మును చూపే అదెంత ధైర్యమో. ఉద్యమం వచ్చి సైమన్ కమిషన్ వస్తున్న సైమన్ కమిషన్ గో బ్యాక్ అని నినాదం ఇచ్చాడు ఆంధ్రకేశరి ప్రకాశం పంతులు. మన ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర వినోదరాయుడు పాలనలో పుట్టిన మహానుభావుడు. కటిక దరిద్రంలో పుట్టాడు. అపూర్వమైన ఐశ్వర్యాన్ని అనుభవించాడు. న్యాయమూర్తి గారికి బాగా తెలుస్తుంది. ఆ రోజుల్లో ఆయనకి ₹1,00,000 ఇచ్చేవారు ఫీజు. 100 ఏళ్ల క్రితం ఆయన కేసు వాదిస్తే ₹1,00,000 ఇచ్చేవారు. అటువంటి న్యాయమూర్తి ఉద్యోగాన్ని, ఆదాయాన్ని ఒక క్షణంలో వదిలేశాడు. గాంధీ గారి పిలుపొందుకునమ్మా, ఈ గడ్డలో పుట్టిన మహానుభావుడు ₹1,00,000 జీతాన్ని వదిలేశాడు, ఆదాయాన్ని. పైగా పేదరికంలో పుట్టాడు. వాళ్ళ అమ్మగారు పోటకూళ్ళమ్మ, బ్రాహ్మణ వితంతు, తండ్రి లేడు. పూటకూళ్ళు అంటే హోటల్ లాంటిది అనమాట. చిన్న డబ్బు అన్నం వండి పెట్టి విద్యార్థులకు భోజనాలు పెట్టి బతికింది ఆవిడ. 8 మంది సంతానం, అందులో 4వ వాడో 5వ వాడో ప్రకాశం. అంత పేదరికంలో పుట్టి అంత ఐశ్వర్యం అనుభవించి అప్పుడు తల్లిని, పిల్లల్ని, భార్య పిల్లలందరినీ సుఖపెట్టడం మానేసి స్వరాజ్య ఉద్యమంలో చేరి స్వరాజ్య పత్రిక కోసం మొత్తం ఆస్తి ధారపోసేశాడు. ఆశ్చర్యకరం, 53లో ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రకాశం పంతులు మీరు గమనించండి, ఎప్పుడు శాలువ ఇలా ఉంటుంది, ఎప్పుడు శాలువ. ఎందుకో తెలుసా? ఆయనకి షోకు కాదు, వైభవం కాదు. ఓసారి ఒక చాలా ముఖ్యమైన మనిషి, ఏమిటండి ఎప్పుడు శాలువ వేస్తారు మీరు, పండితుల కదా, పాండిత్యమా చూడరా అని ఆ శాలువ తీశాడు. చొక్కాకి 4 చిరుగులు ఉన్నాయమ్మా. ముఖ్యమంత్రి చొక్కాకి చిరుగులు ఉంటే బాగుండదని శాలువ అడ్డం పెట్టుకున్న మహనీయుడు ప్రకాశం పంతులు. నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని రా, నా చొక్కాకి చిరుగులు నాకు అంతకంటే లేదు, మరి ఏం చేయమంటావు? అవినీతి చేసి దోచుకోవడం నాకు తెలియదు, అందుకని నేను ఇలాగే ఉంటాను. నాకు ఉన్నవే 2 చొక్కాలు. కానీ ఏదైనా పొరుగు రాష్ట్రం పెడితే ఆంధ్ర ముఖ్యమంత్రి చొక్కాకి చినుగులు ఉన్నాయంటే జాతికి అవమానం కదా, అందుకని నేను శాలువా వేస్తున్నా. అది ఆనాటి రాజకీయం. మళ్ళీ వస్తే ఎంత బాగుండు, ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండు. రావాలంటే మా వల్ల కాదమ్మా, మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం, మీ వల్ల అవుతుంది. మీ మీద నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చా. దయచేసి ప్రకాశం పంతుల్లా బతికే ప్రయత్నం చేయండి. ప్రకాశించండి, అస్తమించే ఆలోచన చేయకండి. యువతరం మీద ఆధారపడింది. ఇవాళ నా దేశం గర్వించవలసిన విషయం ఏమిటో తెలుసా? దేశంలో 40% మంది మీరే. మీకు నమస్కారం చిన్నవాళ్ళైనా, మీకు దీర్ఘాయుష్మాన్ భవ. దేశాన్ని కాపాడవలసింది మీరు. మీ నుంచి రాజకీయ నాయకులు రావాలి, మీ నుంచి అధికారులు రావాలి. అందుకు నా మాటలు ఉపయోగపడగలిగితే సరస్వతీదేవికి సాక్షాత్కారం అయినట్టే. ఆ ప్రేరణ కోసం నేను ఇక్కడికి వచ్చానమ్మా. ఏదో డబ్బులు సంపాదించుకుందామని కాదు, ఇక్కడ నాకు అవసరం లేదు డబ్బుతో. ఈవేళ ప్రేరణ కలగాలి మనుషులు. విద్యార్థులు అంటే ఉరీసుకోవడం కాదు, ఆత్మహత్యలు చేసుకోవడం కాదు ఇక్కడ. అటువంటి జాతి నేతల యశశ్చంద్రికలకి మసిపూస్తున్నాం కదా. మాండలై జైల్లో పెట్టి, అండమాన్ జైల్లో పెట్టి చిత్రహింసల పాలు చేసిన బయటకు వచ్చి మళ్ళీ బతికారే గాడిచేల హరిశరోత్తమరావు గారు.
అటువంటి శిక్షలు అనుభవించారు వాళ్ళు దేశం కోసం. మనం చదువు కోసం, తల్లిదండ్రుల కోసం మనం కాస్త దుఃఖాన్ని అనుభవించలేకపోతున్నాం. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించండి. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. చిట్ట చివరిగా చాలా గుర్తుపెట్టుకోవలసిన మాట, మీరు జీవితంలో బాగుండాలి అంటే పుస్తకాల్లో చదువులు చూసి ఓపెన్ బుక్ ఎడ్యుకేషన్ ద్వారా జవాబులు రాయడం కాదు. ఇంకా మారిపోతుంది పద్ధతి. ఇంకా చదవక్కర్లేదండి, ఓపెన్ బుక్ అండి. మా చిన్నతనంలో కూడా ఓపెన్ బుక్కే, పక్కవాడు ఓపెన్ చేసేవాడు, మేము చూసేవాళ్ళం అంతే. మా నాన్నగారు అనేవారు సరదాగా, ఒరే వెళ్ళేటప్పుడు దేవుడు దండం పెట్టుకుంటుంటే ఒకసారి పరీక్షలో నేను ఏం దండం పెట్టుకుంటున్నావరా అని అడిగారు. నేను చదువుకున్న ప్రశ్నలు రావాలని పెట్టుకుంటున్నాను అన్నాను. ఆయన సరదాగా, ఆయనకి చమత్కారం అవ్వడం లేకపోతే నాకెక్కడ వస్తుంది. అలా కాదురా అబ్బాయి, పక్కన బాగా చదివేవాడు పడాలని పెట్టుకోని చెప్పేవాడు. పక్కన బాగా చదివేవాడు పడాలని పెట్టుకోరా, వాడిని కాస్త మోచే బేకెత్తమని లాగించేయనివాడు. ఆయన కొడుకు మార్కులు రావడం ఆయనకు కావాలి, మరి ఇంక మిగిలిన ఆయనకి ఎందుకు పితృప్రేమ. ఆయన సరదాగా అనేవారు అలా పెట్టుకో, అలా అదేమిటి నాన్నగారు తప్పో ఒప్పో దేవుడు ఇస్తాడు కదరా పెట్టుకో అనేవాడే. ఓపెన్ బుక్ ఇవ్వడం వస్తుంది రాబోతుంది అమ్ముతాడు. నిజమే, వెతకడం కష్టమే, అందులో వెతకడం కష్టం ఉంది. కానీ దానివల్ల ఏమవుతుంది, ఇవాళ మీరు చాలా విషయాలకి గూగుల్లో వెతుకుతున్నారా లేదా? ఏం కావాలన్నా గూగుల్లో స్వాతంత్రోద్యమం 70 ఏళ్ళు, ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అని మీరు నొక్కితే మొత్తం గూగుల్ వాడు చెప్పేస్తాడు. మీరు చెప్పేది ఏముంది అక్కడ? దాన్ని చూస్తారు, చదువుతారు. వీళ్ళు ఆశ్చర్యం, సత్యనారాయణ వ్రతం చేయిస్తుంటే పురోహితులు ఫోన్ దగ్గర పెట్టుకుని అచ్చింది ఆయన మహా బుచ్చింది ఆయన మహా, కర్మ కాలిపోయింది దేశానికి, కర్మ కాలిపోయింది దేశానికి. పోనీ విష్ణు సహస్రమో లలితా సహస్రమో 1000 నామాలు ఉంటాయి, మీరు పుస్తకం చూశారంటే తప్పు లేదండి. మామూలుగా చేయించే వినాయకుడు పూజకు ఫోన్ చూస్తావా? చేయించలేవా ఫోన్ చూడకుండా? పురుష సూక్తం, స్త్రీ సూక్తం పురోహితులకు రావట్లేదండి. మొన్న ఒక చోట మాకు సంబంధించిన మా బంధువులు ఇంటోనో జరిగితే నేనే ఆశ్చర్యపోయే, ఎదురుగా ఉండి అక్కడ అంతే. మొత్తం బ్రాహ్మణుల దగ్గర నుంచి ఏ వర్ణం వారైనా సరే మొత్తం అంతా పుస్తకాలు చూడటమే. చాణక్యుడు అలా చెప్పాల, పుస్తకస్థాతుయా విద్యాపనహస్తగతం ధనం కార్యకాలే సముత్పన్నే నసా విద్యా నతద్ధనం. ఏదైనా అడిగితే వెంటనే జిహ్వాగ్రంలో ఉండాలి, జవాబు చెప్పాలి. పుస్తకం చూసి చెప్తా ఐ విల్ రెఫర్ ది బుక్ అండ్ టెల్ టుమారో అంటే నువ్వు పనికిమాలిన వాడివని అర్థం. అక్కడ రెఫర్ ది బుక్కా? నీకు ఆ బుక్ దొరకాలి కదా, నువ్వు రెఫర్ చేయాలి కదా, అసలు రేపటి వరకు నువ్వు బతుకుండాలి కదా. రెఫర్ ది బుక్ ఏమిటండి, జిహ్వాగ్రంలో లేదా చెప్పలేవా? ఇంత ఉపన్యాసానికి తయారవ్వాలమ్మా. నేను చదివాను, చాలా శ్లోకాలు చదివాను. ఏం చేశానో తెలుసో, మొహమాటం లేకుండా చెబుతున్నా. మీరు నా పిల్లలు లాంటి వారు. వారం రోజులు బట్టి ఆ పుస్తకం చదివా, నా సమయం నేను కేటాయించుకున్నా. అందులో మళ్ళీ నోట్స్ తయారు చేసుకున్నా, అందులో ఇంపార్టెంట్ శ్లోకాలు ఏవో వెతుక్కున్నా. అవన్నీ పొద్దున్న కారులో వస్తూ కంఠస్థం చేసి ఇక్కడ మీ దగ్గర ఏమీ లేకుండా మాట్లాడుతున్నా. గాలి ఏం పోగేసుకు రాలేదు ఇక్కడికి. చెప్పవలసిన శ్లోకాలేవో అందులో పైగా నేను గుంటూరు వాతావరణం, CA విద్యార్థులు, నేను ప్రత్యేకం ఫోన్ చేసాడుగా అమ్మాయిలు ఉన్నారా అని అడిగాను. నేను ఉంటే అమ్మాయిలకు సంబంధించిన విషయాలు రావాలి, లేనప్పుడు అనవసరం. ఆ ముందు 3-4 వరుసల్లో వాళ్ళే ఉంటారు, ఊరికి సమాచారం కోసం అడుగుతున్నానండి. నా ఉద్దేశం ఇది. అమ్మాయిలు ఉన్నారు అంటే చాణక్యుడు స్త్రీల గురించి, ఆకర్షణల గురించి, చదువుల గురించి ఏం చెప్పాడో నేను చెప్పాలి, లేకపోతే అనవసరం కదా. దాన్ని నిర్ణయించుకోవాలి ముందు. అవి తయారవ్వబట్టి కారులో కూడా కంఠస్థం చేసుకుంటూ చదువుకుంటూ రాబట్టి ఇవాళ ఇంతమంది పెద్ద అధికారులు, మహానుభావులు నాకంటే వయస్సులో, జ్ఞానంలో, అధికారంలో, అనైశ్వర్యంలో అన్నిట్లోనూ పెద్దలు ఉన్నప్పటికీ మా అమ్మ దయవల్ల నిర్భయంగా, నిస్సంకోచంగా మాట్లాడగలుగుతున్నానే జ్ఞానం కారణం. ఇంకే కారణం లేదు దీనికి. కృషి కారణం. ఆ కృషి చేయండి, ఆ కృషి పుస్తకంలో ఉందని మాట్లాడకండి. ఇంకో మాట చెబుతున్నాడు ఆయన, పరహస్తగతం ధనం. డబ్బు ఎక్కడ ఉండాలండి? మన జేబులో డబ్బు ఉంటే, మన పర్సులో ఉంటే, పోనీ మన బ్యాంక్ అకౌంట్లో ఉంటే తీసుకుంటామండి. అంతేకాని ఆ రెడ్డి గారికి ఇచ్చామండి, రేపు పొద్దున ఆయన 10,000 ఇస్తాడండి, అందులో మీకు 3,000 ఇస్తానంటే ఆయన నీకు ఇవ్వాలా? అందులో 3,000 ఇవ్వాలా? జరిగే పనేనా ఇది? ఇంతవరకు అందరూ బతుకుండాలా వద్దా? నీ దగ్గర ఉంటే ఇస్తామని చెప్పి. అంతేగా రేపు ఎప్పుడో ఆయన ఇస్తాట, వారం రోజుల తర్వాత రమ్మంటే జరిగే పని కాదు ఇది. పరహస్తగతం ధనం కార్యకాలే సముత్పన్నేన సా విద్యా నతద్ధనం. పుస్తకంలో ఉన్న విద్య, ఇతరుల చేతుల్లో ఉన్న డబ్బు సమయానికి పనికిరావయ్యా. విద్య అంటే నీ హృదయంలో ఉండాలి, నీ మనస్సులో ఉండాలి, నీ మేధాశక్తిలో ఉండాలి, నాలుక చివర ఉండాలి. సరస్వతీదేవి, బ్రహ్మదేవుడు నాలుక చివర ఉంటుందంటారు. అంటే అర్థం ఏమిటి? ఆయన విద్యావంతుడు, ఆయన మేధావి, ఆయన బ్రహ్మ, ఆయన వేద. సరస్వతీదేవి మన నాలుక చివర ఉండాలి. అంటే మనం కంఠస్థం చేయాలి, ఖచ్చితంగా ధారణ చెయ్యాలి, గుర్తుపెట్టుకోవాలి, అవగాహన చెయ్యాలి. అటువంటి ప్రయత్నం చేద్దాం పూర్తిగా.
పుస్తకాల్లో విద్య కాకుండా దాని సారాన్ని గ్రహించేటువంటి ప్రయత్నం చేద్దాం. అటువంటి ప్రయత్నం చేసి మీ జీవితాలను మీరు కాపాడుకోవడానికి, ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఉండడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.